హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అన్నమయ్య జిల్లా పుంగనూరులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బైక్ ఇంజన్ పొగ పీల్చి ఒకే కుటుంబంలో నలుగురు అయితే మృతి చెందారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. త్యాగరాజు వీధిలో బైక్ నుంచి వెలువడిన విషపూరిత పొగ పీల్చి తాత మనవడు ఇద్దరు మనవరాళ్ళు నిద్రలోనే ప్రాణాలు విడిచారు. మెకానిక్ ఇచ్చిన అనాలోచిత సలహా ఒక కుటుంబాన్ని బలి తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మురళి అనే వ్యక్తి శనివారం తన బైక్ చెడిపోవడంతో మెకానిక్ షాపుకు తీసుకెళ్లాడు. ఇంజన్ బోర్ చేయించి ఇంటికి తీసుకొచ్చాడు. ఇంజన్ సెట్ అవ్వాలంటే రాత్రంతా బైక్ ని ఆన్ చేసి ఉంచాలని మెకానిక్ సూచించాడు. దీంతో మురళి తన బైక్ ను ఇంటి లోపల ఉంచి తలుపులన్నీ మూసేసి ఇంజన్ ఆన్ చేశాడు. మురళి రేవతి దంపతులు పైన గదిలో పడుకోగా కింద గదిలో తండ్రి రామచంద్రయ్య, కుమారుడు కార్తిక్, కవల కుమార్తెలు చరిత, చందన నిద్రించారు. గాలి ఆడే అవకాశం లేని ఆ ఇరుకు గదిలో రాత్రంతా వెలువడిన పొగ దట్టంగా పేరుకుపోయింది. ఉదయం చూసేసరికి నలుగురు విగత జీవులుగా పడి ఉండడంతో తల్లిదండ్రులు కన్నీరు అయ్యారు. ఇక సాధారణంగా వాహనాల నుంచి వెలువడే పొగలో కార్బన్ మోనాక్సైడ్ అనే ప్రమాదకరమైన వాయువు ఉంటుంది. మనం పీల్చే గాలి ద్వారా ఇది రక్తంలోని హిమోగ్లోబిన్ తో కలిసిపోతుందని చెప్తున్నారు. దీనివల్ల మెదడుకు, గుండెకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతుందనేసి, గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ వాయువు ప్రభావం వల్ల మనిషి ఊపిరి ఆడుతుందో లేదో కూడా తెలియదనేసి అంటున్నారు. ఇక స్పృహ కోల్పోయి నిద్రలోనే ప్రాణాలు పోతాయని చెప్తున్నారు. పుంగనూరు పట్టణంలోనూ ఇదే జరిగి ఉంటుందనేసి అంటున్నారు పోలీసు వారు. ఇక ఇంజన్ బోర్ చేసినప్పుడు వాహనాన్ని రాత్రంతా స్టార్టింగ్ లో ఉంచాల్సిన అవసరం లేదని, ఒకవేళ ఉంచినా అది బహిరంగ ప్రదేశంలో మాత్రమే ఉంచాలనేసి పోలీసు వారు అయితే సూచిస్తున్నారండి. ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.